హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ ఎల్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, బిఎంఎస్ ఎండి, యునాని సెక్సాలజిస్ట్. మీరు ఈరోజు ఫోర్ ప్లే గురించి తెలుసుకుంటారు. ఫోర్ ప్లే అంటే ఏంటి అంటే ముద్దు ముచ్చట్లు, ఉట్టిగా ముద్దు పెట్టడం, ముచ్చట్లు వాడడం అలా కాదండి. ఫోర్ ప్లే టెక్నిక్స్ ఉంటాయి, నేను దీని గురించి మీకు చెప్తాను. ఫోర్ ప్లే అంటే మీ అంగము అంటే యోనిలో ప్రవేశించిన తర్వాత అది మీకు సెక్స్ స్టార్ట్ అయిపోతుంది. అది అంటే సెకండ్ పార్ట్. అది దానికంటే ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి. ముందు మీరు మంచిగా మాట్లాడాలి. అంటే ఒక రకమైన మీరిప్పుడు ఏం జేయబోతున్నారు? ఎలాంటి స్టైల్‌లో అంటే మీరు నార్మల్లీ ఉంటుందంటే నేను ఈరోజు మనము ఇలా జేద్దాము, ఈ పొజిషన్‌లో జేద్దాము, అంటే డాగీ స్టైల్‌లో జేద్దాము. నాకది చాలా నచ్చుతది. అంటే మీరు చాలా మంచిగా కనపడతారు నాకు. ఈరోజు మీది చీరగా ఏసుకోండి. అంటే ఈ చీరలో చాలా మంచిగా కనిపిస్తున్నారు. మీకు చూస్తే ఆనందంగా అనిపిస్తుంది. నాకు మూడొస్తుంది. నా అంగం ఇట్లా గట్టిగా అవుతుంది. అలాంటివి ముద్దు పెట్టడము, మెడ పైన ముద్దు పెట్టడము, ఎలాగే అంటే కిసెస్ ఇవ్వడము, అలాగే అంటే ఈరోజు నువ్వు చకాస్ మంచిగా కనబడుతున్నావు అన్నట్టు చెప్పడము. ఇలాంటి ఏవైనా మాటలు మాట్లాడుతూ ప్రిపేర్ చేసి మీ పార్ట్నర్‌ని మీరు ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంత ఒకవేళ మీకు ఏదైనా రొట్టె ఏయాలంటే మీరేంటి, పెన్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ పొయ్యి మీద పెట్టి మీరు కొంచెం సేపు పెడతారు. అది ఉడకవుద్ది. దాని తర్వాత మీరు రొట్టేస్తే రొట్టె మీకు మంచిగొస్తది. డైరెక్ట్ మీరేస్తే అది రాదు. అందుకనే అలాగే మీరు గూడా ఈ లైఫ్‌లో మీరు మీ పార్ట్నర్‌ని ఎప్పుడైతే మీరు సంభోగానికెళ్తారో, ఎప్పుడైతే మీరు రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలని ఆలోచిస్తారో, అప్పుడు మీరు ఇది ఆలోచించాలి. చాలామంది ఏం జేస్తారు, డైరెక్ట్ ఎళ్తారు. బట్టలు తీసి పడేయడం, పట్టు వెళ్ళడం, బయటికి రావడం. అది కరెక్ట్ కాదు. అది మంచిది గాదు. మీ ఆవిడ భావి ప్రాప్తికి చెందుతుందో, లేదో అది ఆలోచించరు మీరు. మీకు అయిపోతది, మీరెళ్ళిపోతారు. అది తప్పు, అది రాంగ్, మారల్లీ కరెక్ట్ గాదు. మీకు ఇలా జేస్తూ ఉంటే అది ఇంకా మీకు ఒక రకమైన సుఖము అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ ఏమవ్వవు. డైరెక్ట్ అది చాలా తక్కువగా ఏదో అలవాటైపోద్ది చేస్తారు, ఎళ్ళిపోతారు. మళ్ళీ రాబోయే రోజుల్లో అందులో మీకు అంగస్తంభన ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి. అందుకే మీ ఫోర్ ప్లే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లే అంటే మీరు కళ్ళల్లో కళ్ళేసి చూడడము, మంచిగా మాట్లాడడము, మీరు షేర్ జేయడము. అప్పుడు మనం అలా ఉంటుండే, ఇలా జేస్తుండే, అది జేస్తుండే. ఈరోజు గూడా నువ్వు అలాగే ఉన్నావు, ఎప్పుడు అలా ఉండే. అలాంటివి మాటలు మాట్లాడుతూ సరదాగా మీరు కొంచెం టైం గడపాలి. నార్మల్లీ రిసర్చ్ చేసి నిపుణులు ఏం చెప్పారంటే, రిసర్చర్స్ ఒకవేళ ఫోర్ ప్లే మంచిగా అవ్వాలంటే ఎంత టైం ఇవ్వాలంటే మినిమమ్ 20-30 నిమిషాలు టైం ఉండాలి. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇది. 30-20 నిమిషాలు టైం మీరు అంటే ఫోర్ ప్లేకి ఇవ్వాలి. ఆ ఫోర్ ప్లేనే ఆ ఫోర్ ప్లేలోనే భావి ప్రాప్తికి చెందుతుంది మీ పార్ట్నరు. అలా గూడా ఉంటుంది. అంటే ఆ ఫోర్ ప్లేయరు మెడకు కిస్ చేయడం గానియండి, తలకు కిస్ చేయడం గానివ్వండి, ఆహ్, పెదవులకు అంటే కిస్ చేయడం గానివ్వండి, అలాగే మీరు అంటే మీ ఫింగరింగ్ జేయడం గానివ్వండి, ఇలాంటివన్నీ జేసి మీరు ఫస్ట్ ఆమెని డిశ్చార్జ్ చేయాలి. ఆమెని సాటిస్ఫై చేయాలి. అది గూడా మీ బాధ్యత. అది ఆల్‌మోస్ట్ ఆర్గాజమ్‌కొచ్చినప్పుడు మీరు అప్పుడు వెళ్లి మీరు పెనెట్రేటివ్ సెక్స్ చేయాలి. అంటే అప్పుడు మీ అంగాన్ని యోనిలో ప్రవేశించాలి. అప్పుడు మీరు స్ట్రోక్స్ కొడితే అది ఒక మినిమమ్ 20 స్ట్రోక్స్ అయినా ఉండాలి. అప్పుడు ఆమె భావి ప్రాప్తికి కలుస్తుంది. అంతేగాని దబ దబ పోవడం, బట్టలిప్పడం, కొట్టేయడం అలా ఉండదండి. ఇది రాంగ్ టెక్నిక్. అయితే ఫోర్ ప్లేలో ఇలా ఉంటుంది. ఫోర్ ప్లేలో మీరు ఆమె ఆమె బట్టలు అంటే ఒక్కొక్క బట్ట మీరే విప్పండి. మీరే తీయండి. ఆ చీర తీయండి. అది చేయండి. మీకొక రకమైన ఆనందం కలుగుతుంది. ఇవన్నీ మాట్లాడడానికి మీకు అంటే స్క్రీన్ పైన మీకు ఎలాగో కనిపిస్తుంది గానీ, మీరు చూడండి. ఇంత నేను జెప్తున్నాను ఇప్పుడు జూసిన తర్వాత గూడా ఒకవేళ మీకు ఫీలింగ్స్ రాకపోతే మీకు ప్రాబ్లమే. మీరు రావాలి. మీరు మెడిసిన్స్ తీసుకోవాలి. ఎక్కడైనా సరే, ఇక్కడ గాకుండా ఎక్కడైనా సరే. ఒక రిసర్చ్ ప్రకారము ఒకవేళ 15 నిమిషాలు గాకపోతే 20 నిమిషాలు ఒకవేళ మీరు ఈ యొక్క స్క్రీన్ జూసారనుకోండి, చూసిన తర్వాత మీకు ఒకవేళ 15, 20 నిమిషాల్లో ఒకవేళ ఫీలింగ్స్ రాకపోతే, అంటే ఫీలింగ్స్ అంటే ఏంటి? అదే అంగస్తంభన, లైట్ ఎరెక్షన్ అక్కడ రాకపోతే మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టే. మీకు మెడికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. ఇది నేచురల్ ప్రాసెస్. దీని గురించి మనం మాట్లాడుకోము గానీ, మాట్లాడుకోవాలి. ఇది సెక్స్ ఎడ్యుకేషన్‌లో వస్తుంది. దాని కొరకు మీరు అలర్ట్‌గా ఉండాలి. మీరు ఏంటంటే ఇవన్నీ నేర్చుకోవాలి.
ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. చాలా పల్లెటూరులో ఉంటారు చాలామంది. వాళ్ళకేంటంటే ఇంట్లో అసలు ఉంటే అటు ఇటు అంటే జాగా ఉండదు. ఏదో అంటే ప్లేస్ లేదు, అది లేదు. మీరు ఫోర్ ప్లే అంటారు, అదంటారు. మాకక్కడ పిల్లలుంటారు, అదంటారు. అంటే ఇక అది మీరు కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి. అది మీ ప్రాబ్లము. కానీ నార్మల్లీ ఎవరికైతే కొంచెము స్పేస్ ఉంటదో వాళ్ళు బెడ్‌రూమ్ లైఫ్ మంచిగా ఎంజాయ్ జేయాలి. దాని వల్లనే మీకు ఏజ్ గూడా మీది పెరుగుతది. మీ లైఫ్ స్పాన్ పెరుగుతది. మీకు ఇమ్యూనిటీ పెరుగుతది. మీకు ఏ రోగాలు తొందరగా రావు. మీరు మంచిగా, సుఖంగా, మంచిగా ఉండొచ్చు. అయితే ఇది ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అయితే నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఫోర్ ప్లే గురించి అవగాహన వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫోర్ ప్లే ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేస్తాను మీకు. ఫోర్ ప్లే ఇప్పుడే చెప్పాను. ఇన్ షార్ట్ చెప్తాను. ఫోర్ ప్లే ఇది దీన్నంటారు. ఫోర్ ప్లే అంటే రతి క్రీడలో అంటే సెక్స్‌కు మీరు అంగం ప్రవేశించక ముందు మీరేవేవో చేస్తారో అది ఫోర్ ప్లేలో వస్తుంది. దాని తర్వాత మీకు పెనిట్రేటివ్ సెక్స్ అంటారు. పెనిట్రేటివ్ సెక్స్ అంటే మీరు అంగం ప్రవేశిస్తారు. ఇది అయిన తర్వాత ఇది ఒక 3 నిమిషాలు, 5 నిమిషాల వరకు ఉండాలి. నార్మల్లీ 3 నిమిషాల కంటే ముందు అవ్వకపోతే దీన్ని ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం అంటారు. ఇది మీరు ఒక 5 మినిట్స్, 6 మినిట్స్, 7 మినిట్స్ ఎళ్ళాలి. ఇందులో గూడా టెక్నిక్ ఉంటుంది. స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఉంటుంది. ఒకవేళ మీరు స్ట్రోక్స్ కొడుతున్నప్పుడు మీకు వెళ్ళిపోతుంది మీ వీర్యం అని తెలిసినప్పుడు మీరు స్టాప్ జేయాలి. మళ్ళీ మీరు అటు ముద్దులు పెట్టడం, అది పెట్టడం, అటు ఇటు మీరు కొంచెం టైం అటు ఇటు చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్‌కి రావాలి. వచ్చి మళ్ళీ మీరు పెనిట్రేట్ చేసి మళ్ళీ మీరు అలాగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ గూడా చేయొచ్చు. మా మందులతో మీరు ఈ మెడిసిన్స్‌తో మీకు ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాత్రలు గానివ్వండి, అలాగే అంటే ఈ ఒక్క టాబ్లెట్ అనే గాదు మీకు. ఈ టాబ్లెట్స్ అలాగే మీకు ఈ ఆయిల్, ఈ ఆయిల్ ఇలాగ అంగం పైన ఏసి ఎప్పుడైతే పెడతారో ఇది, అలాగే మీకు ఈ మెడిసిన్స్‌తో తయారు చేస్తాం మేము. ఇందులో డిఫరెంట్ రకాల క్యాప్సూల్స్ ఉంటాయి. ఇవన్నీ వాడితే మీకు అంటే ఒక స్పూన్ అంటే ఈ స్పూన్‌తో వాడాలి. ఒక టీ స్పూన్ ఫుల్. మరి ఈ స్పూన్ తీసుకోకూడదు పెద్దవి. అలాంటి మీకు పంపించేటి ఈ సైజ్ గూడా వాడొచ్చు మీరు. అయితే ఇలాంటిది మీరు ఎప్పుడైతే వాడతారో మీ టైమింగ్ ఎక్కడైతది. ఎక్స్‌ట్రా టైమ్ దొరుకుతది మీకు. మీ టైమింగ్ ఎక్కువగా అవుతది. అయితే ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లే. దాని తర్వాత పెనిట్రేటివ్ సెక్స్ అంగం ప్రవేశించిన తర్వాత. దాని తర్వాత మీకొస్తది ఔట్ ప్లే. అంటే మీరు మీ పార్ట్నర్‌కు చెప్పాలి. దబదబా చేసిన తర్వాత లేసి ఎళ్ళిపోవడం గాదు. అక్కడే ఉండాలి. కొంచెం సేపు ఉండాలి. ఇలా ఈరోజు చాలా మంచిగుండే, ఈరోజు నాకు చాలా నచ్చింది, ఈరోజు నువ్వు భలే చేశావు, ఈరోజు నువ్వు అని ఎంకరేజ్ చేయాలి. ఐ కాంటాక్ట్ పెట్టాలి. వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ప్రోగ్రామ్ పెడదాము, ఏంటి అలా మాట్లాడాలి. అలా మీకు ఇది ఇంపార్టెంట్ లైఫ్ మీ మీ లైఫ్‌లో మీ జీవితంలో ఇది సాధారణమైన విషయం కాదు. ఇది ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఏమి లేదు. అలాగే మెడికల్ హాల్‌లోకి పోయి గోళీలు తెచ్చి దనదన చేసి నేను బయటికెళ్ళిపోతానంటే కూడా అది కూడా రాంగ్. మీదున్నది పోతది. ఇవన్నీ చేయకండి. మీకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఒకవేళ ఏదైనా మీకు అంగస్తంభన ప్రాబ్లమ్, శీఘ్రస్ఖలనము, ఒకవేళ మీరు మీ పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయకపోతున్నారు. ఆమెతోని కూర్చొని మాట్లాడి ఫోర్ ప్లేలో అంటేనే మీరు కూడా తయారైపోవాలి. మీ అంగం కూడా గట్టిగా, దృఢంగా రాడ్‌లాగా అయిపోవాలి. ఆ ఫోర్ ప్లేలో. ఏ టాబ్లెట్‌తో అవ్వకూడదు మీకు. ఫోర్ ప్లేతోనే అయిపోవాలి మీకు. ఆ ఫోర్ ప్లేలో గూడా ఒకవేళ మీ అంగం గట్టిగా పడట్లేదు, ఉట్టిగా మెత్తగానే ఉంటుంది అంటే, ఇక మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఆ ప్రాబ్లమ్ హార్మోన్ తక్కువున్న వలన గూడా గావచ్చు, సైకలాజికల్ గావచ్చు, వాస్క్యులర్ గావచ్చు, ఏవైనా గావచ్చు. వాటి అన్నిటికి శాశ్వతంగా పరిష్కారం మన దగ్గర యునాని మెడిసిన్స్‌తో చేస్తాము. మీరొచ్చి ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఈ టెక్నిక్స్ ఫాలో అవుతుంటే గూడా మీకు ఒకవేళ మీరు గాకుండా మీ మిసెస్, మీ పార్ట్నరు భావి ప్రాప్తి చెందకపోతే మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టు మీరొచ్చి మా దగ్గర మెడిసిన్స్ తీసుకోవచ్చు. నాంపల్లి హైదరాబాద్‌లో బిస్మిల్లా యునాని క్లినిక్ అని ఉంది. మీరు లాస్ట్ 24 ఇయర్స్ నుంచి నేనక్కడ ఉన్నాను. మీరొచ్చి నాతో కాంటాక్ట్ చేయొచ్చు.